గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు 30/60. నేను ప్రతిభ. ముందుగా హెడ్లైన్స్. అర్ధరాత్రి నుంచి తమిళనాడుకు కావేరీ నీటి విడుదల, అల్లర్లతో 25,000 కోట్ల ఆదాయానికి గండి. విశాఖకు తరలి వచ్చిన బ్రిక్స్ ప్రతినిధులు, నగరీకరణపై 3 రోజుల సదస్సు. కొనసాగుతున్న తెలంగాణ జిల్లాల పంచాయతీ, మండలాలు డివిజన్లపై కుప్పలు తెప్పలుగా అభ్యంతరాలు. తెలుగు రాష్ట్రాల మీద తీవ్ర స్థాయిలో అల్పపీడన ప్రభావం, రేపటిదాకా భారీ వర్షం కురిసే ఛాన్స్. దుర్గమ్మ ఆలయంలో పవిత్రోత్సవాలు, ఇవాళ మధ్యాహ్నం తరువాత దర్శనాలు బంద్. విశాఖలో ఇవాళ్టి నుంచి బ్రిక్స్ సదస్సు జరగనుంది. 3 రోజుల పాటు జరిగే ఈ సదస్సులో బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా దేశాలు పాల్గొంటాయి. 100 మంది విదేశీ ప్రతినిధులతో పాటుగా మన దేశంలోని పలు ప్రాంతాల నుంచి కూడా 400 మంది ప్రతినిధులు రాబోతున్నారు. ప్రధానంగా నగరీకరణ సమస్యలపై చర్చించనున్నారు. పట్టణాల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపరచడం, ప్రత్యేక పరపతి సౌకర్యాలు అందించే విధంగా తగిన విధానాల రూపకల్పన చేయడంపై చర్చిస్తారు. కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ఈ సదస్సును ప్రారంభిస్తారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా హాజరవుతారు. మల్లన్న సాగర్ వ్యవహారాన్ని దేశ రాజధానికి తీసుకువెళుతోంది తెలంగాణ కాంగ్రెస్. ఇన్నాళ్లు రాష్ట్రానికి పరిమితం చేసిన ఈ అంశాన్ని జాతీయ స్థాయికి తీసుకుని వెళ్లి ప్రభుత్వాన్ని ఎండగట్టాలని చూస్తోంది పీసీసీ. రాష్ట్రపతి ప్రణబ్ అపాయింట్మెంట్ తీసుకున్న నేతలు బలవంతపు భూసేకరణపై ఫిర్యాదు చేయబోతున్నారు. భూసేకరణకు వ్యతిరేకంగా గత 100 రోజులుగా దీక్షలు చేస్తున్న వేముల ఘాట్ రైతులతో కలిసి ఢిల్లీకి బయలుదేరారు కాంగ్రెస్ నేతలు. ఇవాళ సాయంత్రం 6:30 గంటలకు రాష్ట్రపతిని కలిసి భూసేకరణలో ప్రభుత్వం అవలంబిస్తున్న చట్ట వ్యతిరేక విషయాలపై ఫిర్యాదు చేయబోతున్నారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కోస్తాంధ్ర తీరానికి ఆనుకుని అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. దీనికి అనుగుణంగా ఉపరితల ఆవర్తనం కూడా కొనసాగుతూ ఉండడంతో వచ్చే 24 గంటల్లో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురిసే ఛాన్సెస్ ఉన్నాయి. దక్షిణ కోస్తాలో 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీంతో సముద్రంలోకి వెళ్లే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గడిచిన 24 గంటల్లో రెంటచింతల్లో 23 సెంటీమీటర్లు, మాచర్ల, ఒంగోలులో 18, చేమకుర్తిలో 17, పిడుగురాళ్లలో 8, ఎర్రకొండపాలెం, అద్దంకిలో 7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు తెలిపారు. హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. లింగంపల్లి, కూకట్పల్లి, సికింద్రాబాద్, బేగంపేట్, అమీర్పేట్, ఖైరతాబాద్, సోమాజిగూడ, లక్కడి కపోల్, ఆబిడ్స్, కోఠి, మలక్పేట్, దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్, వనస్థలిపురం, హయత్ నగర్, అబ్దుల్లాపూర్ మెట్ ప్రాంతాల్లో కాలనీలు జలమయమయ్యాయి. వర్షంతో ట్యాంక్ బండ్, ఖైరతాబాద్, నెక్లెస్ రోడ్ ప్రాంతాల్లో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. ట్రాఫిక్ అంతరాయంతో నిమజ్జనానికి వస్తున్న వినాయక విగ్రహాల వాహనాలు నెమ్మదిగా ముందుకు కదులుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచి కొడుతున్నాయి. గుంటూరు జిల్లా గురజాల మండలంలో భారీగా వర్షం కురిసింది. దండివాగు ఉధృతికి మాచర్ల, గుంటూరు రైల్వే ట్రాక్ 1/2 కిలోమీటర్ మేర కొట్టుకుపోయింది. దీంతో గురజాల, మాచర్ల, రేపల్లె మార్గంలో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. వరద ఉధృతికి గురజాలలోని వెంకట్రావు నగర్ కాలనీ జలమయమైంది. పలువురు ఇళ్లలోకి పైకెక్కి ప్రాణాలు కాపాడుకున్నారు. గురజాల ఆర్టీసీ బస్టాండ్లోకి భారీగా వర్షం నీరు రావడంతో రాకపోకలు నిలిచిపోయాయి. దాచేపల్లి మండలం కరాలపాడులో రాత్రి నుంచి కురిసిన వర్షానికి గోడ కూలిపోయి మహిళ మృతి చెందింది. కారంపూడి మండలంలోని ఎర్రవాగు ఉధృతంగా ప్రవహిస్తూ ఉండడంతో 4 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఇళ్లలోకి చేరిన వరద నీటితో 4 గ్రామాల ప్రజలు అవస్థలు పడుతున్నారు. ప్రకాశం జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షంతో జనజీవనం అతలాకుతలమైంది. ఒంగోలులో 15 మీటర్ల వర్షపాతం నమోదైంది. ట్రాన్స్కో జిల్లా స్పోర్ట్స్ నీట మునిగింది. స్పోర్ట్స్ ఆవరణతో పాటు కార్యాలయం గదిలో కూడా మోకాళ్ల లోతు నీరొచ్చి చేరింది. పర్చూరు మండలం చెరుకూరులోని త్రివిక్రమస్వామి దేవాలయంలోకి వరద నీరు చేరింది. ఎర్రగొండపాలెం మండలంలోని అన్నాసముద్రం చెరువుకు గండిపడింది. కొత్త అన్నాసముద్రం, పాత అన్నాసముద్రం గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. విశాఖ ఏజెన్సీలో కురుస్తున్న భారీ వర్షాలకు కొండ కాలువలు ఉప్పొంగుతున్నాయి. ఎర్రగడ్డ వాగు వరద నీటితో ఉధృతంగా ప్రవహిస్తోంది. చోడవరం మండలం అంబేరీపురం దగ్గర కాజ్వే కొట్టుకుపోయింది. దీంతో 10 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. విద్యుత్ స్తంభాలు విరిగి పడిపోవడంతో కరెంటు సరఫరా నిలిచిపోయింది. రహదారి సౌకర్యాలు లేక విద్యుత్ సరఫరా ఆగిపోవడంతో జనం తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
చోడవరం నియోజకవర్గం పరిధిలోని పలు గ్రామాల్లో పంట పొలాలు నీట మునిగిపోయాయి. ఎక్కువ రోజులు వర్షం నీటిలో పంటలు ఉండిపోతే నష్టం తప్పదని రైతులు గగ్గోలు పెడుతున్నారు. గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో వర్ష బీభత్సంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్షించారు. ఆయా జిల్లాల కలెక్టర్లతో ఫోన్లో మాట్లాడి పరిస్థితిని తెలుసుకున్నారు. ఒంగోలులోని ట్రాన్స్కో స్టోరేజీకి జరిగిన నష్టంపై విద్యుత్ శాఖ అధికారులతో సమీక్షించారు. ఈ 2 జిల్లాల అధికార యంత్రాంగం మరో 24 గంటల పాటు అప్రమత్తంగా ఉండాలని సీఎం ఆదేశించారు. భారీ వర్షాలతో నల్లగొండ జిల్లాలో కొన్ని ప్రాంతాలు అతలాకుతలమయ్యాయి. మిర్యాలగూడ, యాద్గార్పల్లి పెద్ద చెరువు పొంగి పొర్లుతోంది. నీటి ప్రవాహ ఉధృతికి కల్వర్ట్ కూడా కొట్టుకుపోయింది. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి. ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఖమ్మం జిల్లా తాలిపేరు ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరుతోంది. దీంతో దిగువకు నీటిని వదులుతున్నారు. 12,000 క్యూసెక్కుల వరద నీటిని విడుదల చేశారు అధికారులు. ఎగువన ఛత్తీస్గఢ్ లో భారీ వర్షాలు కురుస్తుండటంతో తాలిపేరులోకి భారీగా వరద నీరు వస్తోంది. ప్రస్తుతం భద్రాచలం దగ్గర గోదావరి నీటి మట్టం 30 అడుగుల మేర ఉంది. గుంటూరు జిల్లా తాళ్లపల్లి దగ్గర ఉన్న ఎత్తిపోతల జలపాతం జల కళను సంతరించుకుంది. అల్పపీడన ప్రభావంతో గత 2 రోజులుగా జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. మాచర్ల, దుర్గి, వెల్దుర్తి మండలాల్లో అధిక వర్షపాతం నమోదైంది. ఎత్తిపోతలను చూసేందుకు భారీగా పర్యాటకులు తరలి వస్తున్నారు. Habían escrito, habían